కోల్కతాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య తర్వాత నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైద్యురాలపై ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి ఇప్పటికే 4 పెళ్లిళ్లు అయినట్లు తేలింది. యూపీలోని బులంద్షహర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై స్థానిక వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో 4 వ్యక్తులు కాదు మరికొంతమంది ప్రమేయం ఉందని ఎన్కౌంటర్ అయిన మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. Since a female student was allegedly gang raped inside the IIT BHU campus in Banaras, Varanasi. पटना भभुआ इंटरसिटी ट्रेन में गैंगरेप की एक बड़ी घटना हुई है. बीती रात महिला के साथ गैंगरेप की घटना हुई. पुलिस Girl who's dead. Yes, she's 19, she's dead. She was gang raped in Hathras. బలరాంపూర్లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న 22 ఏళ్ల ఎస్సీ మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. తీవ్ర గాయాల పాలైన యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో 6 నెలల పాపపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడిని పోలీసులు 24 గంటలు తిరిగేసరికి అరెస్టు చేశారు. ఉయ్యాలను నిద్రపోతున్న చిట్టి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టి పారిపోయిన నిందితుడిని ఈ ఉదయం పట్టుకున్నారు. యూపీలోని ఆజంగాడ్ జిల్లా జియాన్పూర్ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో బాలుడికి బెయిల్ మంజూరు చేసిన జువైనల్ కోర్టు ప్రమాదంపై వ్యాసం రాయాలని 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది.